రైట్గా బడి పిల్లలకు పురుగుల అన్నం పెట్టిన దయనీయ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూలు అని డబ్బా కొట్టుకునే సీఎం రేవంత్ ముందు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి తానే సమీక్షలు చేస్తారన్న ముఖ్యమంత్రి మాటలేమయ్యాయని ప్రశ్నించారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకే అన్న బెదిరింపులేమయ్యాయని నిలదీశారు. 2 ఏళ్లలో సీఎం దగ్గరే ఉన్న విద్యాశాఖపై ఎన్నిసార్లు సమీక్షలు చేశారని మండిపడ్డారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడుతున్న ఎంతమందిని జైలుకు పంపారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ మాటలకు విలువలేదు, ఆచరణకు దిక్కులేదని ధ్వజమెత్తారు. బడిలో చదువుకోవాల్సిన పిల్లలు పురుగులన్నం మాకొద్దు అని రోడ్లెక్కి నిలదీస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అని ఫైర్ అయ్యారు. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా అసలు ఏం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చిల్లర మాటలు, చీప్ పాలిటిక్స్ కట్టిపెట్టాలని హితవు పలికారు. ఇక రేవంత్ పాలనలో స్కీమ్లు లేవు గానీ ఎందులో చూసినా స్కామ్లున్నాయని ఫైర్ అయ్యారు హరీష్ రావు. అందిన కాడికి దండుకునే ప్లాన్లు, వాటాలు, కమిషన్ల కోసం మీటింగ్లు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇదే కదా సీఎం రేవంత్ 23 నెలలుగా చేస్తుందని ధ్వజమెత్తారు. బడి పిల్లలకు సరిగ్గా అన్నం పెట్టలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండి ఏం లాభం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు పురుగులన్నం పెట్టిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బీఆర్ఎస్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు.